నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పీకాక్ కోసం ఒక కొత్త శాంక్చురీ అనేది డిక్లేర్ చేయడం జరిగిందనమాట. పీకాక్స్ యొక్క సంతతి అనేది మన దేశంలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అండ్ వీటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. రీసెంట్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నెమళ్ళ కోసం సంరక్షణ కేంద్రంగా శాంక్చురీ అనేది డిక్లేర్ చేసిందనమాట. ఎక్కడ అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు ఆదిచున్నాగిరి అంటే ఈ ప్లేస్ ఎక్కడుంది, కర్ణాటక ప్రాంతంలో అనమాట. కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిచున్నాగిరి అనేటువంటి ప్లేస్లో అండ్ దాంతోపాటు చూలన్నూర్, ఈ రెండు అనమాట. ఆదిచున్నాగిరి అండ్ చూలన్నార్ అనేదేమో కేరళలోని ప్రాంతం. అంటే కర్ణాటకలో ఒక ప్లేస్ అండ్ కేరళలో ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ రెండు ప్లేసెస్ని ఇక్కడ పీకాక్ అంటే నెమళ్ళ యొక్క సంరక్షణ కేంద్రంగా తీసుకుంటున్నట్లుగా భూపేంద్ర యాదవ్ గారు తెలియజేశారనమాట. ఇది ఎందుకోసం అంటే వాటి యొక్క సంతతిని పెంచడం కోసం, అంటే వాటి యొక్క బ్రీడింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచడం కోసం అండ్ వాటిని సంరక్షించేటువంటి కేంద్రాలు అనేవి ఉండాలి అని భావిస్తూ నెమళ్ళ కోసం సంరక్షణ కేంద్రాలుగా శాంక్చురీస్గా ఈ రెండింటిని ఒకటి కర్ణాటకలో ఇంకొకటి కేరళలో ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారనమాట. మన దేశానికి చెందినటువంటి ఇండియన్ పీకాక్ ఫౌల్ ఏదైతే ఉందో దాని పరంగా అంటే ఐయుసిఎన్ రీడ్ లిస్ట్లో అది ఏ కేటగిరీలో ఉంది అనేటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. లీస్ట్ కన్సర్న్ అనమాట. అంటే లీస్ట్ కన్సర్న్ అని కనుక వచ్చిందంటే అది మనకి అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే కాదు, ఎందుకంటే అది ఎక్కువగానే ఉంది, సరిపోయినంత ఎక్కువ నెంబర్లోనే ఉందన్నమాట. అంటే ప్లెంటీఫుల్ ఎక్కువగానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ మన దేశంలో ఉన్నటువంటి లార్జెస్ట్ బర్డ్ శాంక్చురీ ఏది అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం చూస్తే భర్తపూర్ బర్డ్ శాంక్చురీ అనమాట. భర్తపూర్ బర్డ్ శాంక్చురీ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. కియోలిడో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుందన్నమాట. రాజస్థాన్లో ఉన్నటువంటి భరత్పూర్ బర్డ్ శాంక్చురీలో లార్జెస్ట్ బర్డ్ శాంక్చురీ అనమాట మన భారతదేశం మొత్తం మీద. అండ్ ఇక్కడ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి చేసింది ఎందుకోసం అంటే పీకాక్లని సంరక్షణ చర్యలు అనేవి ఉంచుకోవడం కోసం. ఇండియా అప్రూవ్డ్ 5,000 crore అనమాట. నేపాల్కి చెందినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కోసం ఇండియా అనేది ఎంత అమౌంట్ కేటాయించింది అంటే 5,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. మన దేశం నుంచి నేపాల్కి ఇంత అమౌంట్ ఎందుకు ఇస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనకి తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇండియా అయితే ఇప్పుడు ఎంత మనీ అనేది కేటాయించింది ఒక ప్రాజెక్టు కోసం, అది కూడా నేపాల్లో ఉండేటువంటి ప్రాజెక్టు కోసం అంటే 5,792 కోట్ల రూపాయలు అనేవి ఇండియా కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే 669 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లోవర్ అరుణ్ అనమాట. అరుణ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది నేపాల్లో ఉంది. ఈ అరుణ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నేపాల్లో ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మార్చడం కోసం నిర్మించడం కోసం ఈ ప్రాజెక్టు కోసం మన భారతదేశం నుంచి నియర్లీ 5,792 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో అంటే కేటాయించిన డబ్బు ఏదైతే ఉందో అది సట్లెస్ జల విద్యుత్ నిగమ్ తరపున మేనేజ్ చేస్తారన్నమాట. అంటే ఆ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి విభాగం ఏది అంటే సట్లెస్ జల్ విద్యుత్ నిగమ్ ఈ యొక్క ప్రాజెక్టు తరపున వచ్చినటువంటి మనీని ఖర్చు పెట్టేటువంటి విభాగం అనమాట. ఈ ప్రాజెక్టు పరంగా ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ అమౌంట్ అనేది ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఉపయోగిస్తారంటే నియర్లీ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. నేపాల్లో ఉన్నటువంటి శంకువాసభ ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతున్నారు. అండ్ ఇందులో ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసి 167.25 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 4 ప్రాజెక్టులు అనేవి, అంటే ఈ ప్రాజెక్టులో 4 పోర్షన్స్ అనేవి యూనిట్స్ అనేవి ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే సట్లెస్ జల విద్యుత్ నిగమ్ అని చెప్తున్నారో అది అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను కూడా నిర్మించబోతుంది. ఈ అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క సామర్థ్యం ఎంతంటే 900 మెగావాట్లు అనమాట. అరుణ్ 2 అనేటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 699 మెగావాట్ల సామర్థ్యం కలిగిందిగా తీసుకున్నారు. నెక్స్ట్ రాబోయేటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 900 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుంది అనమాట. అండ్ ఈ నిర్మించబోయేటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా 2024 ఎండ్ కల్లా కూడా కంప్లీట్ అయ్యే విధంగా దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. దీనికోసం మన ఇండియా నుంచి
నియర్లీ 5,000 కోట్ల రూపాయలు అనేవి ఇవ్వడం జరిగింది నేపాల్ కోసం. నాగాలాండ్ ఎస్బీఐ జనరల్ అనమాట, ఎస్బీఐ జనరల్ ఒకటి అండ్ నాగాలాండ్ కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగింది. ఎందుకోసం ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయూ అంటే డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా సరే విపత్తులు సంభవించినప్పుడు విపత్తు నిర్వహణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్లో భాగంగా నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఎస్బీఐ జనరల్ ఈ రెండు కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే ఇక్కడ డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్, పారామెట్రిక్, ఇన్సూరెన్స్ సొల్యూషన్. సో ఇలా తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు లేదా నష్టం జరిగినప్పుడు దాన్ని ఎలా రికవర్ చేయాలి అండ్ నష్టపోయినటువంటి అమౌంట్ అనేది మళ్ళీ ఎలా తీసుకొని రావాలి, ఇటువంటి అంశాలను చేరుస్తూ ఒక ఇన్సూరెన్స్ సొల్యూషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎస్పెషల్లీ మన భారతదేశంలోనే నాగాలాండ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలా డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్, పారామెట్రిక్, ఇన్సూరెన్స్ సొల్యూషన్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఎందుకోసం ఉపయోగిస్తారంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు ఎక్కువ ఇంపార్టెంట్ అయినవి ఏమన్నా కనుక డ్యామేజ్ అయితే, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏదైనా అక్కడ మౌలిక సదుపాయాలు కనుక డ్యామేజ్ అయితే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి లేదా వాటిని రిపేర్ చేయడానికి లేదా తిరిగి మళ్ళీ వాటిని నిర్మించడానికి అండ్ దాంతోపాటు ఈ డిజాస్టర్ సమయంలో వచ్చేటువంటి ఆర్థిక నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవడం కోసం ఈ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే నష్టపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ యొక్క బ్యాంకు ద్వారా చెల్లించడం జరుగుతుంది అనమాట. అండ్ వీటిలో ఇక్కడ ప్రకృతి విపత్తులు అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ పరంగా ఎక్కువ సార్లు రావు, ఎందుకంటే అది యాక్ట్ ఆఫ్ గాడ్ కింద తీసుకుంటాం కాబట్టి ఇక్కడ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు సరే అది తీసుకోరు అనమాట. కానీ ఇక్కడ గవర్నమెంటే ఎలో చేస్తుంది కాబట్టి ఫ్లడ్స్ వచ్చిన, డ్రాట్స్ అంటే కరువు కాటకాలు వచ్చిన, ల్యాండ్ స్లైడ్స్ జరిగిన, ప్రాపర్టీ నష్టం కలిగిన, డ్యామేజ్ జరిగిన అంటే పంట నష్టం జరిగిన ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైతే నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా సేకరించడానికి డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్, పారామెట్రిక్ సొల్యూషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎంత సంవత్సరాల కాలానికి తీసుకొని రావడం జరిగిందంటే 2024 నుంచి 27 సంవత్సరాల కాలానికి ఇటువంటి మెమరాండమ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే ప్రకృతి విపత్తుల ద్వారా ఏదైనా నష్టం కనుక జరిగినప్పుడు ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా పొందడమే ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం ఫస్ట్ టైం ఇలా ప్రకృతి విపత్తుల కోసం ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకొని వచ్చిందంటే నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ జనరల్ యొక్క సహకారంతో ఇటువంటి డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. QCI క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం. మన దేశంలో ఉన్నటువంటి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి సర్వీస్ అయినా లేదా సేవలైనా వస్తువులైనా వాటి యొక్క డేటాని ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున 4 పిల్లర్స్ అనేవి తీసుకొని అంటే ఏ విషయాల్లో ఏ అంశాల్లో ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఇచ్చారు, దానిలో ఎక్కడ బెటర్గా పెర్ఫార్మెన్స్ వచ్చింది, ఇటువంటి అంశాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇందులో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ విషయం మీద తీసుకొని వచ్చిందంటే సురాజ్య ఫ్రేమ్వర్క్ అనమాట. సురాజ్య ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది మన దేశంలో ఉన్నటువంటి కొన్ని అంశాల్లో ఎవరైతే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ఎవరంటే రాష్ట్రాలు అనమాట. సో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో ఎక్కడ అభివృద్ధి అనేది బెటర్గా వచ్చిందో ఆ ప్లేసెస్లో వాళ్ళ అభివృద్ధి బాగా చేసినందుకు వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఎటువంటి విషయాల్లో వాళ్ళు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెక్ చేయడం జరిగిందంటే శిక్ష ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్, స్వాస్థ్య అంటే హెల్త్ గురించినటువంటి సెక్టార్లో అభివృద్ధి ఏ విధంగా చేశారు, సమృద్ధి ప్రాస్పరిటీ అనేటువంటి విషయంలో సమృద్ధిని కలిగించే విషయంలో ఎక్కడ కూడా లోటు కలగకుండా ఉండే విధంగా ఏ విధమైనటువంటి జీవనోపాధి అవకాశాలను కల్పించింది అవి అనమాట. అండ్ సుశాసన్ అంటే గవర్నెన్స్ అంటే పరిపాలన విభాగంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పరిపాలన అనేది సరిగ్గా ఉందా లేదా, ఇటువంటి అన్ని అంశాల మీద ఎవరు బాగా వర్క్ చేశారు అనేటువంటిది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెక్ చేయడం జరిగిందనమాట. ఏ రాష్ట్రాలు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయో కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ శిక్ష అంటే ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్గా వచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది రావడం జరిగింది. అండ్ సమృద్ధి వచ్చేసి ప్రాస్పెరిటీ, ఎక్కడ
ఆర్థికంగా సమృద్ధి అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఆర్థిక అభివృద్ధి అనేది జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలో అనమాట. అండ్ స్వాస్థ్య హెల్త్ పరంగా బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్రలో ఎక్కువగా పెర్ఫార్మెన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా వాళ్ళు ఇటువంటి వర్క్ అనేది చేయగలిగారంటే మెడికల్ ఎంట్రీ లెవెల్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేవి తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఏవైతే మెడికల్ ఎంట్రీ లెవెల్ టెస్టింగ్ ల్యాబ్స్ అని చెప్తూ ఉన్నామో అవి ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట ల్యాబ్స్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, అంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు లేదా నార్మల్ హాస్పిటల్ అవ్వచ్చు, అక్కడ ఉండేటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్స్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా, ప్రతి ఒక్క జబ్బుని టెస్ట్ చేయడానికి ముందుగా కనిపెట్టడానికి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మెడికల్ ఎంట్రీ లెవెల్ టెస్టింగ్ ల్యాబ్స్. దీని ద్వారా ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కావాల్సినటువంటి అన్ని విషయాల గురించి చెక్ చేయడం జరుగుతుంది. ఇలా చెక్ చేయడం కోసమే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ చండీగఢ్ పరంగా 100% సర్టిఫికేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే చండీగఢ్ ఏ విషయాల్లో ముందుగా ఉందంటే ఆయుష్మాన్ ఆరోగ్య యోజన పథకం ఒకటి, ఇందులో 100% బెటర్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వచ్చేసి 71.43% సర్టిఫికేషన్ రేట్ అనేది అది సాధించడం జరిగింది. అంటే చండీగఢ్ రాష్ట్రంలోనేమో ఆయుష్మాన్ ఆరోగ్య యోజన పథకం ఏదైతే ఉందో దాన్ని 100% అమలు చేశారు. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనేమో సర్టిఫికేషన్ రేట్ అంటే అన్ని పథకాలు కావచ్చు అన్నిటినీ బెటర్గా పారదర్శకతతో చేయడం అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చేయగలిగిందనమాట. అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తర్వాత ఢిల్లీలో మెల్ట్ అంటే నథింగ్ బట్ మెడికల్ ఎంట్రీ లెవెల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఢిల్లీలో కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తర్వాత ఢిల్లీలో కూడా బెటర్గా తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.